ఆ మధ్యన లీక్ అయిన డాక్యుమెంట్లు కొన్ని రహస్యాలు బయటపెట్టినట్టే ఇప్పుడు ఆర్టీ ఇండియా లీక్ చేసినటువంటి డాక్యుమెంట్స్లో అమెరికాకి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నేపాల్లో రాజకుటుంబం దించడం, లేకపోతే మొన్న మధ్యం జరిగినటువంటి ఘర్షణ వాతావరణాల వెనకాల అమెరికా ఉంది అన్నటువంటిది ఇందులో బయటపడుతున్నటువంటి అంశం. అట్లాగే బంగ్లాదేశ్లో మొన్న జరిగినటువంటి ఇష్యూస్, అందులో ఇండియన్ ఎంబసీ అటాక్ అయినటువంటిది కావచ్చు, హిందువుల్ని తగలబెట్టినటువంటి అంశాలు కావచ్చు, మీడియా హౌసుల మీద దాడి కావచ్చు, అలాగే అనేక ఇన్స్టిట్యూట్స్ మీద దాడులు, తగలబెట్టడాలు, వీటన్నిటి వెనక కూడా అమెరికన్ ఎంబసీ పాత్ర ఉంది అన్నటువంటి విషయాన్ని ప్రత్యేకించి ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారు. దానికి సంబంధించినటువంటి విషయాలను కూడా ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. యుఎస్ ఎంబసీ జాయిన్స్ ద పీపుల్ ఆఫ్ బంగ్లాదేశ్ ఇన్ మోరింగ్ ద లాస్ ఆఫ్ యూత్ లీడర్ షరీఫ్ ఒస్మాన్ హాదీ. ఈ విషయాన్ని ఇప్పుడు అంటే యుఎస్ ఎంబసీనే చేసినటువంటి ట్వీట్ని ఇక్కడ ఈ సందర్భంగా వీళ్ళు గుర్తు చేస్తున్నారు. ఓవరాల్గా చూస్తుంటే ఒస్మాన్ హాదీ ఇన్సిడెంట్ వెనకాలన అమెరికా హస్తం ఉందా, యూనస్ని కాపాడుకురావడం కోసం అమెరికా ఈ డ్రామా నడుపుతోందా అన్నట్టు, ఎందుకంటే వాళ్ళే పంపించారు కాబట్టి ఈ డ్రామా ఆడుతోందా అన్నటువంటిది ఇక్కడ సందేహాస్పదం.